నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ఆయనకు జయంతి సందర్భంగా ఘనంగా బీఆర్ఎస్ నాయకులంతా కలిసి నివాళులు అర్పించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని వారు లేరు. యువతకు ఒక ఆదర్శప్రాయుడు. మరి ఆయన ఈరోజు అంటే 23 జనవరి 1897లో ఒరిస్సా రాష్ట్రం కటక్లో జన్మించడం జరిగింది. మరి తండ్రి జానకినాథ్ బోసు, తల్లి ప్రభావతి బోసు, వారి ముద్దుల కుమారుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆయన చదువంతా అక్కడనే కటక్లో కానీ కలకత్తాలో కానీ జరిగింది. ఆయన సివిల్స్ రాసి టాప్ 4th ర్యాంక్లో కూడా నిలబడ్డ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మరి అప్పుడు మన భారతదేశానికి ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ మరి సామంత రాజులను ఎదిరించి ఒక్కొక్కరిని ఓడించి మరి అధికారం హస్తగతం చేసుకున్న టైంలో సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ, ఇటు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతోని విభేదించడం జరిగింది. మహాత్మా గాంధీ ఏంటంటే అహింసా మార్గంలో దేశాన్ని స్వాతంత్రం తీసుకురావచ్చని మహాత్మా గాంధీ పాలసీ. అది కాకుండా సుభాష్ చంద్రబోస్ ఓన్లీ అహింస నడది, సాయుధ పోరాటంతోనే మనము భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చని చెప్పిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కాబట్టి మరి ఆయన మరి అనుకోకుండా 18 ఆగస్టు 1945లో మరి మరణించిన అంటారు. అది మిస్టరీగా మారింది మరణం కూడా. ఎందుకంటే ఆయన తైవాన్ టు టోక్యో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మరణించిండని కొందరు, మరణించలేదని కొందరు. ఇట్లా మరి ఆ మహానాయకుడు దేశానికి చేసిన సేవ, మరి దేశ స్వాతంత్రము రాకముందే ఆయన అదృశ్యమైందా మరణించిందా ఇప్పటికీ అంతుపట్టడం లేదు. నేడు సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని మేమందరము నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు మా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ జిల్లా తరఫున, నా తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి నాయకత్వం, జీవన్ రెడ్డి నాయకత్వం, జీవన్ రెడ్డి నాయకత్వం, గణేష్ గుప్తా నాయకత్వం, గణేష్ గుప్తా నాయకత్వం, బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం. జై తెలంగాణ.